హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీవీ రెసిపీస్. వెదర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు మనకి వేడి వేడిగా ఏదైనా తింటే మంచిగా అనిపిస్తుంది కదా. ఈవినింగ్ స్నాక్స్లో 4 o'clockకి మనం ఇలా రెస్టారెంట్స్కి అట్లా వెళ్ళకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా ఈజీగా క్విక్గా అయిపోయే ఏదైనా రెసిపీ ఉంది అంటే అది వచ్చేసి చిల్లీ మష్రూమ్. సో ఎలా చేయాలి మష్రూమ్ అనేది చూసేద్దాం. సో ముందుగా మష్రూమ్ అనేది మంచిగా ఒక ప్యాక్ తీసుకున్నాను. వాటిని అన్నిటినీ కూడా మంచిగా నీట్గా వాష్ చేసేసుకొని పెద్దగా ఉంటే 4 పీసెస్, చిన్నగా ఉంటే 2 పీసెస్, అంతకంటే సన్నగా మాత్రం కట్ చేసుకోకండి. సో అలా వాటిని అన్నిటినీ కూడా మంచిగా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని, సో ఇది కొంచెం వాటర్ కట్ చేసుకొని ఉంటాం కాబట్టి దాని మీద నుంచే నేను డైరెక్ట్గా మైదా అనేది 2 టీ స్పూన్స్, ఇంకా రైస్ ఫ్లోర్ అనేది ఒక 2 టీ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. సో ఇంకా కొంచెం ఉప్పు, కారం. సో మష్రూమ్స్ పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇది పట్టేసుకుంటుంది అనమాట. సో ఒకవేళ మీకు చాలా డ్రై అనిపించింది అనుకోండి, ఇలా పౌడర్ కన్సిస్టెన్సీలో అనిపించింది నాకు. సో అందుకు నేను కొంచెం వాటర్ అనేది స్ప్రింకిల్ చేసుకున్నాను. సో ఇలా స్ప్రింకిల్ చేసేసుకొని వాటికి ఎక్కువ కోట్ అవ్వద్దు, లైట్గా కోట్ అవుతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కోట్ అవ్వాలి అంతా కూడా. సో ఇప్పుడు మనం వేడి ఆయిల్లో ఇవి మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఎక్కువ కోటింగ్ అయ్యే వరకు ఏమవుతుందంటే మష్రూమ్కి మనకి మంచి ఒక బజ్జీ లేయర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో మనకు ఆ కన్సిస్టెన్సీ బజ్జీ లేయర్ దీనికి మంచిగా అనిపించదు. సో నేను చూపిస్తున్న విధంగా ఇలాగే చేయండి, మీకు చాలా టేస్టీగా వస్తుందన్నమాట. సో ఇలా మొత్తం అనేది అవన్నీ కూడా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక ఆయిల్ అనేది 2 టీ స్పూన్స్ అని ఒకలో చేస్తున్నాను. సో దాంట్లో కొంచెం ఫైన్లీ చాప్డ్ గార్లిక్, ఇంకా పచ్చిమిరపకాయలు అనేది యాడ్ చేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్స్, ఇంకా క్యాప్సికమ్స్ అనేది యాడ్ చేసేసుకొని అన్నీ కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న వాటిలో మనం ఇప్పుడు సాసెస్ అనేది యాడ్ చేసుకుంటాం అనమాట. సో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ సోయా సాస్, చిల్లీ సాస్. సో చిల్లీ మష్రూమ్ కాబట్టి మనం కొంచెం చిల్లీ అనేది యాడ్ చేస్తూ ఉండాలి అన్నిటి. కొంచెం టమాటో కెచప్, ఇంకా వెనిగర్ అనేది యాడ్ చేసి ఇదంతా మంచిగా ఒక మిక్స్ ఇవ్వాలి. సో ఇలా మిక్స్ చేసినప్పుడు మనకి కొంచెం డ్రైగా అనిపిస్తే ఇప్పుడు మనం మష్రూమ్ కలుపుకున్న పిండ్లు ఉన్నాయి కదా, దాని పౌడర్ మిగిలి ఉంటుంది కదా. సో దాంట్లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి ఆ వాటర్ అనేది నేను ఇందులోకి వేస్తున్నాను. సో ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది, ఎక్స్ట్రా ఫ్లేవర్. సో మనకి ఇక్కడ చిల్లీ మష్రూమ్ కాబట్టి కొంచెం స్పైసీ లెవెల్ ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ క్రిస్పీగా ఫ్రై చేసుకున్న మష్రూమ్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేసి మంచిగా హై ఫ్లేమ్ మీద మంచిగా టాస్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ హై ఫ్లేమ్ మీద చేయాలి, కింద అడుగు అంటిపోతూ ఉంటుంది అనమాట. కానీ ఇలా చేస్తేనే టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇలా చేసేసి వేడిగా సర్వ్ చేసేసుకుంటే దాని మీద నుంచి మంచిగా లెమన్, ఇంకా ఆనియన్స్ సైడ్స్తో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు డీవీ రెసిపీస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఎంజాయ్.